బిజినెస్ విషయంలో ఇప్పటి వరకు మహేష్ జూనియర్ ఎన్టీఆర్ కు ఓ రికార్డ్ ఉంది. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాతో ఎన్టీఆర్ భారీ హిట్లను సాధించాడు. మహేష్ ఖాతాలో శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ చేరింది. వీరిద్దరి సినిమాలకు ఊహించని విధంగా కలెక్షన్ల వరద పారింది. దాంతో వారి సినిమాలంటే ఎక్కడ లేని క్రేజ్ ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ పరిస్థితి చూస్తే ఇటీవల వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. డిస్ట్రిబ్యూటర్లను భారీగా నష్టాల్లోకి నెట్టాయి. పవన్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ త్రివిక్రమ్ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుంది. 2 ఫ్లాపుల తర్వాత పవన్ సినిమా కోసం బయ్యర్లు ముందుకొస్తారా అనే అపోహలను తుంగలో తొక్కుతూ భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. ఈ విషయం సినిమా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే అసలు ఫస్ట్ లుక్ గానీ, టీజర్ గానీ రిలీజ్ కాకపోవడం గమనార్హం. ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు లేకుండానే ఈ రేంజ్ లో బిజినెస్ చేయడం ఏంటని ట్రేడ్ వర్గాలు విస్తుపోతున్నాయి. మహేష్ ప్రస్తుతం మురుగదాస్ స్పైడర్ సినిమా, ఎన్టీఆర్ జేలవకుశ సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. ఈ చిత్రాలకు వచ్చిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఆఫర్ల కంటే పవన్ సినిమా వ్యాపారం అధికంగా ఉండటం వల్లనే సంచలనం రేపుతుంది. వరుస ఫ్లాపులు వెంటాడుతున్నప్పటికీ ఈ రేంజ్ లో బిజినెస్ చేయడం ఏంటనే ప్రశ్న ప్రస్తుతం కొందరికి నిద్ర పట్టకుండా చేస్తుందట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.